కలిగిన వారు అంటే నేను అంటాను, తగరపు వారు స్త్రీల వంటి వారు మా సలిగినీటి స్త్రీలు కారు. ఎందుకంటే వారు చాలా రోసము కలిగిన వారు. మరి మా అత్తగారు కూడా ఆమెను మా తాతగారికి అంటే మేము తాత అంటాము, అవ్వ అంటాము. మా మేనత్త అయినప్పటికీ మేము తాత అని ఎందుకు సంబోధిస్తామంటే, మాకు తాత అవ్వ ఉండొచ్చేమో కానీ ఆ ప్రేమను మేము ఎప్పుడు రుచి చూడలేదు. మా అమ్మ వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న వాళ్ళ ప్రేమను మేము ఎప్పుడు రుచి చూడలేదు. ఎందు నిమిత్తమైతే ఈమె మా మేనత్త అయినప్పటికీ ఎప్పుడు కూడా మమ్మల్ని అల్లుడుగా ట్రీట్ చేయలేదు. ఎప్పుడు ఒక మనముడిగా మనమరాలుగా మేము 7 సంతానమైనప్పటికీ మమ్మల్ని ఎప్పుడు కూడా అల్లుడు లెక్కన మమ్మల్ని చూడలేదు. ఎప్పుడు మనముడి లెక్కనే మమ్మల్ని ప్రేమిస్తూ మా 2 కుటుంబాల మధ్య ఆమె వారధిగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ వ్యవస్థ ఎంత విలువైనదో, మరి ఎంత ప్రేమ కలిగిందో 2 కుటుంబాల మధ్య ఇలాగూ ఇన్ని సంవత్సరాలు కొనసాగడం అంటే ఏమన్నా సామాన్యమైన విషయం కాదు. ఈరోజు డబ్బు చూసి లేదా హోదాలు చూసి విడిపోయేవారు ఎంతోమంది ఉంటున్నారు. కానీ మా తాత ఉన్నప్పటి కాలం నుంచి, మరి మా జేజనాయన ఉన్నప్పటి కాలం నుంచి, ఆయన జాను, ఈయన కూడా జాను, ఇద్దరు జానులు కలిసి ఈ కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. మా జేజనాయన మరి మా అవ్వ, వీరిద్దరు ప్రేమ సంబంధం ఎలాగుండేదంటే, ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కాదు. మేనమామ ఇల్లు నా పుట్టిల్లు అని ఆమె పట్టుకొని వచ్చిన మా ఇంటికి మొదటిగా వచ్చేది. మా ఇంట్లో నీళ్లు తాగి లేదా అక్కడే బస చేసి మరి ఆడ కొన్ని రోజులు ఉండి మరి వాళ్ళ నాన్నతో మాట్లాడేదో వాళ్ళ అమ్మతో మాట్లాడేదో. కానీ మేము చిన్నప్పటి నుంచి మేము ఆ ప్రేమను మేము చూస్తూ ఉంటున్నాం. అలాగే వారి పిల్లలను కూడా మరి దైవజనులైన మరి యేసుదాస్ మామ గారిని, వారి పెద్ద కుమారుని, వారి కుమార్తెలందరినీ కూడా ఆ ప్రేమలో పెంచింది. మేనమామ కుటుంబం అనేది వేరు కాదు, మరి మేనమామలు అనేవారు వేరు కాదు. 2 కుటుంబాలు ఒకే కుటుంబముగా కట్టబడి ఇన్ని సంవత్సరాలు వారు తీసుకొచ్చారు. ఏ రోజు కూడా ఆ బంధము ఇంతవరకు వచ్చేది. భేదము లేదు. మీరు ఒక కుటుంబము, మేము ఒక కుటుంబం అని. అంటే మా ఊర్లో పాత ఇళ్ళు అని ఉండేవి. అక్కడ నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత దాదాపు 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల ముందు నుంచి కూడా 2 కుటుంబాలే ఒక కుటుంబముగా కనబడినాయి రాళ్లపల్లిలో. మరి ఇక్కడ బ్రతుకుదేరు కోసం వచ్చినప్పుడు మరి మద్రాసు పట్టణంలో వారో కుటుంబం ఏర్పడ్డది, మరి రాళ్లపల్లిలో కుటుంబం ఏర్పడ్డది. ఎప్పుడు కూడా మరి వారు మా పట్ల చూపిస్తున్న ఆ ప్రేమను బట్టి మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉంటున్నాము. మా అవ్వ తాత ఇల్లు ఆ లోపల ఎలా ఉన్నదో కూడా మేము ఇప్పుడు చూడలే. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు 42 సంవత్సరాలు వచ్చింది. ఆ ప్రేమను నేను ఇప్పుడు పొందుకోలే. అని మేము మా మేనత్త దగ్గర ఆ ప్రేమను మేము పొందుకున్నాం. ఏ రోజు కూడా నన్ను కానీ మా వాళ్ళను కానీ మా తమ్ముళ్ళను అక్క చెల్లెలను కానీ ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అనేది కాదు. మరి ఆమె ఎంత విశ్వాసమో మా మీద, ఎంత నమ్మకమో, ఎంత ప్రేమ చూపించేదో. మరి ఆస్తులన్నీ సంపాదించి వదిలిపెట్టినారు. ఎవరి కోసం? ఆడ మా కోసం. మరి మీరు చేసుకొని తింటున్నారు, మాకు ఎప్పుడైనా కూడా 1 రూపాయి ఇవ్వలేదనేది ఆ మాటే రాలే. వాళ్ళ పిల్లల దగ్గర రాలేదు, మరి ఆమె దగ్గర రాలేదు. మరి ఏమి చెప్పుకున్నదో ఏమో కానీ ఇంతవరకు ఆమె చనిపోయేంత వరకు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఎప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, రాళ్ళపల్లి ఎలా ఉన్నారు అనేది ఈ మాటలే పలకరించేది. కానీ మరి వేరే విషయాలు మా దగ్గర పంచుకునేది కాదు. అది కాక ఇంకొకటి ఏంటంటే, మా అత్తను ఇక్కడికి ఇచ్చినాక వారి కుటుంబం కూడా ఆశీర్వదించబడింది, కుటుంబం పెరిగింది. మొదటిగా మా తాతకు మరి 2 పెళ్ళిళ్ళు అయినప్పటికీ 3వ పెళ్ళిగా మరి మా అవ్వగారు ఇచ్చాము. దాని తర్వాత కుటుంబ వ్యవస్థ వారికి ఏర్పడింది. వాళ్ళు కూడా 3 మగ పిల్లలు, 4 ఆడపిల్లలుగా తీర్చబడింది. మరి వారికి ఉన్న ఆస్తి మా ఊర్లో ఎవరికి లేదు. అంతకుముందు అక్కడ 5-6 ఎకరాలు పొలం సంపాదించారు.
మరి ఒక 3 ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక మద్రాసులో ఒక 3 ప్లాట్లు సంపాదించింది. కుటుంబం ఇంత ఆస్తి సంపాదించినప్పటికీ మరి ఆమె ఒంటరిగా కొన్ని రోజులు ఇక్కడ జీవించాలి. అప్పుడు కూడా కుమారుల గురించి కూడా ఎప్పుడు కూడా పల్లెత్తి మాట అనేది కాదు, నాకు ఈ కుమారుడు పెట్టలేదు, ఆ కుమార్తె పెట్టలేదు అని. నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆమెను చూసే పైకి వెళ్ళాలి. ఏమవ్వ తిన్నావంటే తినకపోయినా కూడా తిన్నానంటది. హలో, మరి ఎప్పుడో వెళ్ళినా తిన్నావంటే తిన్నాను, నాకెవరు పెట్టలేదని కుమారుల గురించి కానీ కుమార్తెల గురించి కానీ లేదా కోడళ్ళ మనమరాళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా చెడుగా ఆమె బయటికి చెప్పింది కాదు. ఎందుకంటే అంత రోసము. మరి మా సలిగినీటి వారి స్త్రీలు అంటే ఎలా ఉంటారు, ఎంత రోసం అంటే అన్నము లేకున్నా 6 రోజులైనా పస్తుండగలుగుతారు, కానీ బయటికి విషయాలు చెప్పేవారు కాదు. మరి ఈ మద్రాసు పట్టణంలో ఆమె ఏ గవర్నమెంట్ జాబ్ చేయలేదు, మా తాత గవర్నమెంట్ జాబ్ చేయలేదు, అయినా కూడా ఇంత ఆస్తి సంపాదించింది. మరి ఆమె తెలివితేటలు, మరి ఊరు దగ్గర కూడా అంత భూమిని స్థలాలు సంపాదించిందంటే దేవుడు ఆమెను ప్రేమించి ఆమె ద్వారా ఈ కుటుంబాన్ని ప్రేమించి అభివృద్ధి పరిచారు. మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ నీ గర్భము నుంచి మంచి కుమారుని కనినావమ్మని ప్రార్థన చేసి నేను ఆశ్చర్యపోయినా. మంచి కుమారుడు అంటే మా పాస్టర్ ఎస్ఎస్ గారిని మరి ఆమె గర్భం ద్వారా పుట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను నెమరు వేసుకుంటున్నాను ఆ మాట. ఎందుకంటే ఈరోజు కూడా ఆయన చూపించే ప్రేమ మేమెన్నటికీ నేను బ్రతికున్నన్ని రోజులు, మా మామగారు ఉన్నన్ని రోజులు ఈ కుటుంబాలను ఏరు చేయనని మీ ముందు నేను వాగ్దానం చేస్తుంటున్నాను. హల్లెలూయా. ఈ 2 కుటుంబాలు ఇలాగునే నా జీవిత కాలం అంతా కూడా నేను ఇలాగునే ముందుకు కొనసాగిస్తాను. ఆమె పేరు నిలబెడతాము, మరి మా తాతగారి పేరు నిలబెడతాను, మా చేజనాని పేరు కూడా నిలబెడతానని మీ అందరికీ మనవి చేస్తుంటున్నాను. ఇలాగూ మరీ ఒక విషయం ఏంటంటే, బాగులేనప్పుడు మేము మా ఇంటి దగ్గరే ఉంచుకోవాలని కొన్ని రోజులు ప్రయత్నం చేసి తీసుకెళ్ళా. రాళ్ళపల్లిలో కొన్ని రోజులు ఉన్నది. మరి ఆమె కోసము నేను ఒక కత్తెర కొన్నా, కటింగ్ చేయాలంటే. ఎప్పుడు శుభ్రంగా ఉండేది. బాపనోళ్ళ మా వాళ్ళు ఉదయాన్నే లేస్తే స్నానం చేయాలి, నీట్గా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. నీ బ్రతికిన బ్రతుకు మేము చూడలేమో అని ఆమెకు కటింగ్ చేయాలి, మా భార్య ద్వారా స్నానం చేయించేది, వాకింగ్ చేయించేది, అలా నేర్పిస్తూ ఉన్నా. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్లో నుంచి బయటికి రాలేక, వాకింగ్ చేయలేక కొన్ని సమస్యలతో అలాగే ఉండిపోయింది. ఏ వ్యాధి లేదండి, పక్షవాతమే ఆమెకు ఉన్నది. ఏ వ్యాధి లేదు, ఏ జబ్బు లేదు. మరి ఆమె ఏ రీతిగానో చనిపోలేదు, కానీ దేవుడు పిలుచుకున్నాడు. ఆమె టైం 76 సంవత్సరాలైంది. దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపు మేరకు దేవుని దగ్గర ఉంటుందని మేము నమ్ముచు, మరి మా కుటుంబం కొరకు, మరి మాకు పెద్ద దిక్కుగా ఉన్న మా అవ్వ కొరకు కూడా మీరు అందరూ మరి 2 కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ, వచ్చిన దైవజనులకు సమయం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తూ నా సమయాన్ని ముగిస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సమయంలో దైవజనులు ఎక్కువ మంది ఉన్నారు. మరి మన మధ్య డాక్టర్ కేబీ వేసినమ్మ గారు మనకు ఆశీర్వాదం. వారు